సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే మిత్రాణి, వయం సర్వేపి జానీమః ఏవ తత్ర 95 న్యూస్ मध्ये శ్లోక విజ్ఞానం इति కార్యక్రమం ఆరంభం కృతవంతః. एतस्मै कार्यक्रमाय भवतां सर्वेषामपि अहं स्वागतं करोमि. मित्राणि, श्लोक ऐश्वर्यम् यदस्ति खलु तद् संस्कृतभाषायां महता रूपेण तत् वर्तते एव. श्लोकाः सर्वेपि अस्माकं भारतदेशे उत्पन्नाः. तेषु सर्वेषु अपि श्लोकेषु अत्यद्भुत सन्देशात्मक एवमेव उपदेशात्मक मार्गदर्शन आत्मक आदेशात्मक तत्र विषयाः वर्तन्ते, विज्ञानात्मक विषयाः च वर्तन्ते. श्लोकानां श्रवणपठनानन्तरमेव एवमेव श्लोकानां पठनसमनन्तरमेव यदि श्लोकेषु विद्यमानान् सर्वानपि सन्देशान् वयम् आस्वादयेम तर्हि अस्माकं शरीरं सम्पूर्णमपि रोमाञ्चितं भवति, हृदयं पुलकाङ्कुरं भवति. तादृश अत्यद्भुत अद्वितीय किं वदामः तत्र तावत् सन्देशाः, उपदेशाः, आदेशाः एवं तत्र तावत् मार्गदर्शनानि वर्तन्ते. इदानीं अस्मिन् श्लोकविज्ञानं कार्यक्रमे वयं काञ्चन श्लोकान् अहं श्रुत्वा एवमेव तेषां श्लोकानां सर्वेषामपि भावान् अपि वक्तुं प्रयत्नं करोमि. మిత్రాని, సంస్కృతంలో ఈరోజు చాలామంది అనర్గళంగా సంభాషించేటటువంటి ఒక అద్భుత లోకస్ నిర్మాణం జాయమానం అస్తి. మనం సంస్కృత భాషను పెంచి పోషించి అభివృద్ధి చేయాలి మిత్రాని. సంస్కృతంలో ఈరోజు పిల్లలు ఏ విధంగా అయితే ఆంగ్లంలో మాట్లాడగలుగుతున్నారో, తెలుగులో మాట్లాడగలుగుతున్నారు, హిందీలో మాట్లాడగలుగుతున్నారు, అదేవిధంగా సంస్కృతంలో కూడా మాట్లాడగలిగిన నాడు వారు సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలను కానీ, కథలను కానీ, సాహిత్య విషయాలను కానీ, మంత్రాలను కానీ, స్తోత్రాలను కానీ, సూత్రాలను కానీ విన్న వెంటనే శ్రవణ సమనంతరమేవ, చదివిన వెంటనే ఇత్యుక్తే పఠన సమనంతరమేవ అవగత్య తే సర్వేపి ఉత్తమ భావి భారత పౌరాహ భవిష్యంతి. అంటే సంస్కృతంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకున్నట్లయితే మన ఇంటికి ఏవమేవ మాతృప్రేమ, పితృప్రేమ, ఆచార్య ప్రేమ, మిత్ర ప్రేమ, అతిథి ప్రేమ, దేశభక్తి సమన్వితాः, దైవభక్తి సమన్వితాः జనాः చ భవంతి. అత్యద్భుత తత్ర విజ్ఞాన సాహిత్యం ఏవమేవ किं वद विनय साहित्यं, विनयात्मक श्लोकाः, धार्मिकात्मिक दैवभक्ति देशभक्ति समन्विताः श्लोकाः च तत्र संस्कृत साहित्ये वर्तन्ते एव. అందుకే సంస్కృత భాషామపి వయం ప్రేరయేమ, ప్రోత్సాహయేమ, ప్రబల రూపేణ వయం సంస్కృత సంభాషణస్య ఆందోళనం, సంస్కృత సంభాషణం, శ్లోక సాహిత్యం, విజ్ఞానం సంపూర్ణమపి జనానాం సకాశే వయం నేష్యామः. वयं संस्कृत साहित्यस्य अपि प्रचारं कुर्मः, प्रसारं कुर्मः. संस्कृत संभाषणं, संस्कृत भाषां च महदेकम् ऐश्वर्यमिति मत्वा वयं तत्र भाषां वयं रक्षेम. इदानीम् अहं श्लोकं पठामि, अनन्तरं श्लोकस्य भावम् आङ्ग्लभाषया एवमेव तेलुगुभाषया पठित्वा अपि अहं श्रावयिष्यामि. एकः अयं श्लोकः अस्ति यत् दानं भोगो नाशस् तिस्रो गतयो भवन्ति वित्तस्य यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति. पुनरेकवारं श्लोकं पठामि. श्लोकं वयं यदि सावधानचित्तेन शृण्मः सप्तजन्म कृतं पापं संस्कृत भाषा श्लोक శ్రవణేన పఠనేన చ వినశ్యతి. అంటే ఈ శ్లోకాన్ని మనం విన్నట్లయితే 7 జన్మాల్లో చేసుకున్నటువంటి పాపాలు కూడా పోతాయి అనేసి అస్మాకం ఋషీనా ఉవాచ వర్తతే. అతః ఈ సంస్కృత భాషలోనే శ్లోకాలు ఉంటాయి. శ్లోకः నామ అర్థద్వయం, కేచిన అర్థద్వయం వదంతి. ఏకः అస్తి శ్లోకయేతి ఇత్యుక్తే కీర్తయేతి, అంటే పొగడడం, ప్రశంసించడం భావన అర్థం కలిగి ఉంది. రెండవది శోకం నాశయేతి ఇది శ్లోకः, శోకాన్ని నశింపచేస్తున్నటువంటి అర్థం కూడా ఉంది. అదేవిధంగా లోకజ్ఞానం అపి దదాతి. శ్లోకేషు కిం భవతి, లోకజ్ఞానం భవతి. సందేశాత్మక, ఉపదేశాత్మక, ఆదేశాత్మక ఏవమేవ వయం కిం వదామः తత్ర తావత్ మార్గదర్శనాత్మక విషయాः భవంతి. కానేన శ్లోక పఠన అనంతరం ఇది అవగచ్చేమ
తర్హి వయం సర్వేపి తత్ర విజ్ఞానాత్మక జనాః భవేమ. ఈ శ్లోకం చూడండి ఎంత బాగుంది. దానం భోగో నాశస్ తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. ఈ శ్లోకంలో డబ్బు యొక్క విలువను గురించి చెప్పడం జరుగుతుంది. దానం భోగో నాశస్ తిస్రో గతయో భవంతి విత్తస్య. విత్తస్య అంటే డబ్బుకు, తిస్రహ గతయ భవంతి. తిస్రహ అంటే 3, గతయ అంటే మార్గాలు, భవంతి ఉంటాయి. డబ్బుకు 3 మార్గాలు ఉంటాయని సరళ సంస్కృతంలో చెప్పడం జరుగుతుంది. ఏ మార్గాలట? దానం భోగో నాశ. దానం అయితే డబ్బును ఏం చేయాలట? అస్మాభి దానం కరణీయం అంటే దానము చేయవలనట. లేదా భోగ అనుభవించవలనట. నోచేత్ నాశ ఆ డబ్బు ఏమైపోతుంది? తృతీయాం గతిం ప్రాప్య వినశ్యతి అంటే 3వ గతిని పొంది ఆ డబ్బు నశించిపోతుంది. అదేవిధంగా ఇక చెప్తున్నాడు యో నదదాతి యహ అంటే ఎవడు నదదాతి అంటే డబ్బును దానం చేయడో, నా భుంక్తే ఆ డబ్బును అనుభవించడో, నా తస్య తృతీయా గతిర్భవతి అంటే 3వ గతి ఆ డబ్బుకు కలుగుతుంది. అంటే చోరానాం కారణేన చోరాహ హరంతి వృధా రూపే ధనమపి వ్యయం భవతి అని ఏతస్య శ్లోకస్య భావः అస్తి. ఒకసారి ఈ శ్లోకం యొక్క భావాన్ని ఇంగ్లీష్ చెప్తాను. వయం కిం శృణ్మః సావధాన చిత్తేన శృణ్మః. Charity, enjoyment and destruction are the 3 ways for money. A person who does not donate or enjoy his money takes the 3rd path, destroyed. ఈ విధంగా డబ్బుకు 3 మార్గాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. దీని యొక్క భావం తెలుగులో ఎలా ఉంటుందో మనం చూద్దాం. ధన వ్యయమునకు 3 దారులు కనబడుచున్నవి. అవి సత్పాత్ర దానము అనగా మంచివారికి మంచి పనుల కొరకు దానము చేయుట, తాను అనుభవించుట, మరియు దొంగలు మొదలగు వారు హరించుటచే నాశనము చెందుట. ఎవడు దానము చెయ్యక తాను అనుభవింపక ఉండును వాని ధనమునకు 3వ దారియే దిక్కు అనగా దొంగలు మొదలగు వారు హరింతుడని భావము. అందుకే ఎంత అద్భుతమైనటువంటి సందేశం ఉందండి. ఆధునిక కాలే వయం ధనం సంపాదయేమ కింటు తద్ధనం నా దానం న కుర్మః వయం స్వయమపి న అనుభవేమ తత్ కిం భవతి ఇత్యుక్తే ఏన కేన ప్రకారేణ కిం వదమః రాజానః ఆగత్య తత్ ధనమపి స్వీకుర్వంతి హరంతి. ఈరోజు చూస్తున్నాం కదా సమాజే సర్వత్రా అపి ధన లోలుప కారణేన సర్వదాః జనాః అపకీర్తిం ప్రాప్య మహాంతః జనాః అపి దౌర్భాగ్యవశాత్ కిం వదమ ధనం సంపూర్ణ సర్వం అస్తి చేదపి తే అపకీర్తిమంతః జాయమానాః వర్తంతే. అందుకే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ఒక సందేశాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరొక శ్లోకం చూద్దాం. దుర్జనః పరిహర్తవ్యో విద్యయా అలంకృతోపి సన్ మణినాలంకృతః సర్పః కిమసౌ న భయంకరః. ఇక్కడ దుర్జను యొక్క లక్షణాలు చెప్తున్నాడు. దుర్జన పరిహర్తవ్య విద్యయ అలంకృతోపి సన్. విద్యయ అంటే విద్య చేత, అలంకృత అపిసన్ బాగా అలంకరింపబడి ఉన్నప్పటికీ కూడా దుర్జన పరిహర్తవ్య అంటే దుర్మార్గుణ్ణి మనం పరిహర్తవ్య త్యజించవలను. దుర్మార్గుడితో స్నేహము చేయరాదు. సహ విద్వాన్ భవతు, కవి భవతు, పండిత భవతు, ఋషి వా భవతు ఇది సహ దుర్గుణవాన్ ఇత్యుక్తే సర్వేషామపి దుర్గుణానాం దుర్భాషణానాం చ సహ యది సమన్వితః జనః భవతి తర్హి నిశ్చయేన తస్య సహవాసః అస్మాభిః న కరణీయః. అలాంటి వారితో స్నేహము చేయరాదు. మనకు తెలుసు ఆధునిక కాలే కేకే దుర్గుణాః ఇది. దుర్గుణాలు ఏమిటి విషయంలో మనకు తెలుసు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్య సమన్వితాః జనాః కేచన భవంతి. అంటే ఇలాంటి వారితో మనం అహంకార పూరిత జనాః కేచన భవంతి. సర్వదా అపి తే కిం కుర్వంతి త్రిశూల సదృశాన్ని వచనాన్ని ఉక్త్వా అస్మాన్ పీడయంతి. మాటలతో, చేష్టలతో, అనేక రకమైన వ్యవహారాలతో మనం పీడిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వారితో మనం సహవాసము చేయరాదు అని చెప్తున్నారు. అదేవిధంగా మన ఉదాహరణ చెప్తున్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మణినా అలంకృత సర్ప. సర్ప అంటే పాము, మణినా అలంకృత అంటే మణి చేత అలంకరింపబడి ఉన్నప్పటికీ కూడా కిమసౌ న భయంకర. కిం అంటే ఏమి, అసౌ అంటే ఆ సర్పము, నా భయంకర భయంకరము కాదా. సర్పం పైన మణి ఉంది, ఆ మణి ఉందనేసి మనము సర్పం దగ్గరికి వెళ్ళి మణి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? సహ మణి తేన కారణేన సహ సర్పస్య అంతః విషం అస్తి కారణేన సహ సర్ప అస్మాన్ దశతి. అంటే ఆ సర్పములను
కాటు వేస్తుంది. కావున వాడు ఎంత విద్వాంసుడైనా పండితుడైనా గొప్పవాడు అయినప్పటికీ కూడా మనం వారి లోపల అనేకమైనటువంటి దుర్గుణాలు ఉన్నట్లయితే వారితో సహవాసము చేయరాదు. దుష్టో దూరవర్జయేత్ ఇది శాస్త్రం వదతి. దుష్టులకు ఎప్పుడూ కూడా దుర్గుణ సమన్విత జనైః సహ సర్వదా వయం దూరే ఏవ భవేమ ఇది అస్య శ్లోకస్య భావః అస్తి. ఈ శ్లోకం యొక్క భావం ఇప్పుడు ఇంగ్లీష్లో మనం తెలుగులో తెలుసుకుందాం. భర్తృహరి అడ్వైజెస్ as to avoid bad company. The wicked person should be avoided even if he is adorned with knowledge. He is not a serpent dangerous even if it is adorned by a precious stone on its head. So that is certainly dangerous and frightening. తెలుగులో భావం చూద్దాం. దుర్జనుడు చెడ్డవాడు విద్యావంతుడు అయినను అతనిని దూరముగా ఉంచవలెను. ఎట్లనగా శిరస్సునందు రత్నము కలిగిన సర్పమును భయంకరమైన దానిగానే పరిగణించుచున్నాము కదా. దుర్జనుడు విద్వాంసుడైనను అతనిని దగ్గరకు చేరదీయరాదని భావము. ఇక్కడ పిల్లలు మనం ఎప్పుడు కూడా మంచి వారితో స్నేహం చేయనీకే ప్రయత్నము చేయవలను. కేచన వ్యసనపరాः భవంతి, కేచన అసత్యవాదినः భవంతి, అధర్మ మార్గజనాः భవంతి. సత్యమేవ జయతే. సత్యాన్ని ఎప్పుడు ఎవరైతే అబద్ధాలు ఆడకుండా సత్యవంతమైన జీవనం యాపయంతి తై సహా ఇవ వయం మిత్రత్వం కుర్మః, భాషణం కుర్మః, తై సహా ఇవ వయం శయనం కుర్మః, గమనం కుర్మః, భ్రమణం కుర్మః, ఏవం కీర్తిమయ జీవనం భావనికాలేపి అనుభోక్తుం ప్రయత్నం కుర్యామా ఇది అస్య శ్లోకస్య భావः అస్తి. వయం సర్వదాపి దుర్జనైః సహ వార్తాలాప కర్మాణి అకృత్వా ఏవ వయం సాధుమయ జీవనం యాపయితుం ప్రయత్నం కుర్యామా. మరొక శ్లోకం చూద్దాం. సంపత్సు మహతాం చిత్తం భవత్యుత్పల కోమలం భవతి ఉత్పల కోమలం ఆపత్సు చ మహాశైలశిలా సంఘాత కర్కశం. పూర్వేకవారం శ్లోకం పఠామి. అద్భుత శ్లోకः అస్తి. సంపత్సు మహతాం చిత్తం భవతి ఉత్పల కోమలం భవతి ఉత్పల భవత్యుత్పల ఇది పదవిభాగం కుర్మః తర్హి భవతు ఉత్పల కోమలం ఆపత్సు చ మహాశైలశిలా సంఘాత కర్కశం. అంటే ఏంటంటే సంపత్సు మహతాం చిత్తం. మహతాం అంటే గొప్పవారి యొక్క, చిత్తం అంటే హృదయము, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఏవైతున్నాయో సంపత్సు సంపద కలిగినప్పుడు భవతు ఉత్పల కోమలం. ఉత్పలం అంటే పుష్పం వలె, కోమలం అంటే సుకుమారంగా భవతి అగును. గొప్పవారి దగ్గర డబ్బు ఉన్నట వారు చాలా వినయవంతంగా విధేయంగా తే సర్వేపి అద్భుత నతమస్తక జనాః భూత్వా తేషాం ఐశ్వర్యం సంపూర్ణమపి సత్పాత్ర దానాయ సత్కర్మణాం వికాసాయ మంచి పనుల యొక్క వికాసం వరకు గొప్పవారి యొక్క డబ్బు సద్వినియోగ భవతి. ఆ విధంగా వారి యొక్క ఐశ్వర్యం ఉపయోగపడుతుందని చెప్పారు. మరి ఆపయోచన ఎలా ఉంటుందట? ఆపత్సుచ వారి యొక్క మానసిక స్థితిని, గొప్పవారి యొక్క మానసిక స్థితిని అతను సమ్యక్తయ భర్తృహరి వర్ణితవాన్ ఆసీత్. సంపద వచ్చినప్పుడు అలా ఉత్పల కోమలం ఇవ తేషా మనః భవతి. అదేవిధంగా ఆపద వచ్చినప్పుడు ఆపత్సు మహాశైలశిల సంఘాత కర్కశం. మహాశైల అంటే గొప్ప పర్వతం యొక్క శిల రాయి వలె సంఘాత కర్కశం. పర్వతాన్ని మనము సంఘాత అంటే కొట్టినప్పుడు కానీ సంఘాతము చేసినప్పుడు కానీ అది ఎంత కర్కశం, ఎంత రాయిగా కఠినంగా ఉంటుందో అదేవిధంగా ఆపదలు వచ్చినప్పుడు వారి యొక్క హృదయం కూడా ఆ మహాశైలశిల పర్వతం యొక్క సంఘాతం వలె కర్కశంగా ఉంటుంది అని ఈ శ్లోకంలో భావం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం మనము ఆంగ్ల భాషాయాం పశ్యామః. The heart of a great person is soft and delicate like a lotus flower when he is in prosperity, but his heart becomes hard like a rock of a great mountain whenever he is in trouble, adversity. ఇప్పుడు తెలుగులో భావం చూద్దాం. మహాత్ముల యొక్క మనస్సు సంపదల యందు కలువ పువ్వు కన్నా కోమలముగా ఉండును, ఆపదల యందు మాత్రము పెద్ద కొండ యందు రాయివలే కఠినముగా నుండును. అనగా మహాత్ములు సంపదలందు గర్వమును ఆపదల యందు భయమును పొందరని భావము. ఇదాनीम् अन्य एकं श्लोकं वयं पश्येम. अयं श्लोकः उत्तमः श्लोकः, दिव्यः भव्यः श्लोकः अत्र भर्तृहरिणा विरचितः वर्तते. अहं श्लोकं पठामि. इदानीं वयं सावधानचित्तेन एतं श्लोकं शृणुयाम. श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कनेन
విభాతి కాయః కరుణాపరాణాం పరోపకారైర్నతు చందనేన. పశ్యతు, శ్లోక పఠన శ్రవణంతరమేవ సమనంతరమేవ శ్లోక పఠన సమనంతరమేవ శ్లోక శ్రవణ సమనంతరమేవ ఇది వయం భావం అవగచ్చేమ అస్మాకం శరీరం రోమాంచితం భవతి. పశ్యతు, శ్రోత్రం శ్రుతేనైవ నకుండలేన. శ్రోత్రం ఇత్యుక్తే చెవులు, కిం వేదేమ శ్రుతేనేవ ఉత్తమానాం విషయానాం వేద వేదాంగ ఉపనిషత్ గ్రంథానాం మంత్రానాం స్తోత్రానాం శ్లోకానాం ఉత్తమ సంగీత శ్రవణానామేవ అస్మాకం కర్ణద్వయమపి విభాతి ఇత్యుక్తే ప్రకాశతి. ఇది శోభాయమానం భవతి. చెవులు ఏ విధంగా ప్రకాశిస్తాయట? మంచి మంచి విషయాలు వినడం ద్వారా, మంచి మంచి సంగీతము, సాహిత్యము, మంత్రాలు, స్తోత్రాలు, శ్లోక వినడం, ఇవే చెవుకు అలంకారములు. అంటే చెవు ఆ విధంగా ప్రకాశిస్తుంది. శ్రోత్రం శృతేనేవ విభాతి అంటే మన చెవులు ఏవైతే ఉన్నాయో అవి శృతేనేవ వేదాది వేదాంగ ఉపనిషత్ గ్రంథానాం మంత్రానాం శ్రవణేన విభాతి. అంటే మన శ్రవణం చేత రెండు చెవులు కూడా మనం ప్రకాశిస్తున్నా. కుండలేన, కేవలం కుండలేన ఇత్యుక్తే కర్ణాభరణైన ఇది శ్లోకస్య భావః అస్తి. అదేవిధంగా దానేన పాణిన్ నతు కంకణేన. పాణి అంటే చేతులు, దానేన అంటే దానము చేత ప్రకాశిస్తాయి. విభాతి అంటే ప్రకాశించును. నా కంకణేన అంటే ఏంది? కంకణముల చేత కాదు. వయం బ్రేస్లెట్స్, ఆమ్లెట్స్ అంటాం కదా, గొప్ప గొప్ప ఆమ్లెట్స్ పెట్టేసి మనం చేతిలోకి అన్ని పెట్టుకుంటాం. ఇవన్నీ చేతిలోకి పెట్టుకుంటాం. ఆ హస్తాలంకార రూపేణ వయం వివిధాన్ని ఆభరణాన్ని ధరేమ. తాని సర్వాణ్యపి ఆభరణాన్ని అలంకార ప్రాయాన్ని నసంతి. ఆభరణాన్ని నా భూషయంతి నా అలంకుర్వంతి. ఇది అస్య శ్లోకస్ వాక్యస్య భావః అస్తి. విభాతి కాయః కరుణాపరాణాం. కరుణాపరాణాం అంటే కరుణ కల హృదయం వారి యొక్క శరీర, కాయః అంటే శరీరము, విభాతి ప్రకాశించును. ఏ విధంగా? పరోపకారైః అంటే పరోపకారము చేతనే గొప్పవారి యొక్క కరుణా హృదయము కలిగినటువంటి వారి యొక్క కాయః శరీరము, పరోపకారై విభాతి అంటే పరోపకారము చేతనే విభాతి అంటే ప్రకాశించును. నతు చందనేనా అంటే చందనేనా అంటే ఏంది? మనం ఫ్రాగ్రెన్స్ అని చెప్పుకుంటాం. ఈ కిం రకరకాలైనటువంటి వయం పదార్థాన్ వయం కిం లేహనం కుర్మః. మేకప్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాంటివి శరీరానికి అలంకార ప్రాయములు కావు. ఆ పరోపకారమే ఈ యొక్క దేహానికి. వయం సర్వేపి కీర్తిమంతః గుణవంతః ధార్మికవంతః జనాः భావనికాలే అపి అస్మాకం మరణాంతరమపి అస్మాకం తత్ర జీవనే మరణే చ సర్వదా అపి అస్మాన్ ప్రేమ్నా ఆత్మీయేన అనురాగేణ అయం జనః ఉత్తమః జనః అస్తి. సర్వదా ధర్మకార్యాన్ని కృత్వా ఏవ అటతి భ్రమతి శయనం కరోతి ఇది ఏతాదృశ సచ్చీలః అస్తి సహ జనః అని మంచి పేరు ఏదైతే ఉందో అదే పరోపకారం. ఆ విద్యాదానం, అన్నదానం, సర్వం దానం కృత్వా ఏ జనః సర్వదాపి జీవంతి. పరోపకార రూపే ఏ జీవంతి తేషాం మహానుభావానాం కాయః తదర్థమేవ పరోపకారార్థమేవ మహానుభావానాం కాయః భవతి ఇది. నతు శోభతి శరీరం కాయః విభాతి ఇత్యుక్తే కాయః శరీరం శోభతే శరీరం నతు చందనేన ఇది చందనం ద్వారా కాదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క భావం వయం ఆంగ్ల భాషయాపి వయం జ్ఞాతుం ప్రయత్నం కుర్యామ. Bhartwari ridicules the display of expensive ornaments and jewelry. He points out that the true ornament of the ears is listening to the Vedas and scriptures and not the earrings. The real ornament for the hands is the giving of alms in charity and not the bracelets. Similarly, the real beauty of the body is the service rendered to others and not the application of sandalwood paste, chandan, etc. ఇదానిం తెలుగులో భావం వయం పశ్యేమ. దయావంతులకు సత్పురుషుల చెవులకు వేదశాస్త్రం ఉంటే అలంకారము, కానీ కుండలములు చెవులకు ధరించు ఆభరణములు కావు. వారి హస్తములకు అలంకారము సత్పాత్ర దానమే కాని కంకణములు కావు. వారి శరీరములకు అలంకారము పరోపకారమే కాని చందనాది గంధములు పూసుకునుట కాదు అని భావము. అనేకం వయం శ్లోకం పశ్యేమ. ఛిన్నోపి రోహతి తరుః క్షీణోప్యుపచీయతే పునశ్చంద్రః ఇది విమృశంతః సంతః
సంతప్యంతే న విప్లుతా లోకే. పునరేకవారం శ్లోకం పఠామి, వయం శృణుయామ. ఛిన్నోపి రోహతి తరుః క్షీణః అపి ఉపచీయతే పునశ్చంద్రః ఇతి విమృశంతః సంతః సంతప్యంతే న విప్లుతా లోకే. అస్య శ్లోకస్య అయం భావः అస్తి యత్ చిన్నోపి రోహతి తరుః. తరుహు అంటూ చెట్టు, చిన్నః అపి అంటే నరికివేయబడ్డప్పటికీ కూడా పునః రోహతి అంటే మళ్ళీ పెరుగుతుంది. వయం వృక్షం ఇది ఛేదయేమ కర్తనం కుర్మశ్చేత్ పునః తత్ర వృక్షం అంకురతి. పునః చెట్టు యొక్క బీజబల కారణేన కిం భవతి తత్ర శాఖాః పర్ణాని చ ఆగచ్చంతి. ఆ విధంగా ఉంది. అదేవిధంగా క్షీణః అపి ఉపచీయతే పునశ్చంద్రః. చంద్రః అంటే చంద్రుడు, పునః క్షీణః అపి అంటే క్షీణించిపోయినప్పటికీ కూడా పునః ఉపచీయతే. ఉపచీయతే ఇత్యుక్తే వర్ధతే, మళ్ళీ కూడా ఆ చంద్రుడు అభివృద్ధి చెందుతున్నాడు కదా. అదేవిధంగా ఇది విమృశంతః సంతః. సంతః అంటే మంచివారు, ఇది విమృశంతః ఈ విధంగా బాగా సమాలోచన చేసి ఆలోచిస్తూ నా సంతప్యంతే ఎప్పుడు కూడా బాధపడరు, విప్లుతాలోకే దుఃఖాలు కలిగినప్పుడు. అదేవిధంగా అస్య శ్లోకాస్య అయం భావः అస్తి మనుష్య జీవనే దుఃఖాన్ని ఆగచ్చంతి, సుఖాన్ని ఆగచ్చంతి. ఏకారం ఐశ్వర్యం ఆగచ్చతి, ఏకారం ఐశ్వర్యం గచ్చతి. ధనం వస్తుంది పోతుంది, కానీ మనిషి అనేటువంటి వాడు అచంచల రూపేణ భూత్వా సర్వాణి అపి యదా సహ దుఃఖాన్ని సహతే తాదృశ రూపేణ సుఖాన్ని అపి అస్మాభిः తత్ర సుఖాన్ని సహనీయాని. చాలా మంది మనుషులు ఎలా ఉంటున్నారంటే సుఖాలు వచ్చినప్పుడు సర్వోదయ రూపేణ ఆనందంతి, దుఃఖం రాగానే కృంగి కృషించి నశించిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వస్తుంది. అది చాలా తప్పు అని శ్లోకంలో చెప్తున్నాడు. మనం కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినప్పుడు కూడా సమానమైనటువంటి భావన కలిగి ఉండి ధైర్యంగా మనం బుద్ధి బలంతో, మనోబలంతో, అదేవిధంగా హృదయ బలంతో మనం అన్నిటిని కూడా ప్రశాంతమైనటువంటి సుఖాన్ని అనుభవించే విధంగా, భరించే విధంగా మనిషికి అద్భుతమైనటువంటి టాలరెన్స్ అంటాం, సహనశక్తి కలిగి ఉండాలని ఇందులో చెప్పడం జరుగుతుంది. అంటే మంచివారు ఆ విధంగా ఉంటారు. ఇలాంటి సందేశాలను, ఇలాంటి ఉపదేశాలను, ఇలాంటి ఆదేశాలను, ఇలాంటి మార్గదర్శనాలను మనం వినాలి. వారం వారం శుత్వా కింభవతి అస్మాకం మనః దృఢం భవతి, బుద్ధి దృఢా భవతి, ఏమ హృదయమపి దృఢం భవతి. వయం కిం అచంచలాః జనాః భవేమ, వయం కవయః భవేమ, పండితాః భవేమ, ఋషేశ్చ భవేమ, అద్భుతమేకం జీవనం యాపయితుమపి వయం ప్రయత్నం కుర్యామ. అలాంటి మనోధైర్యం పెరుగుతుంది ఇలాంటి శ్లోకాలు వినడం ద్వారా. ఇప్పుడు అస్య శ్లోకస్య భావం వయం ఆంగ్ల భాషే శృణుయామ. ఏ ట్రీ గ్రోస్ బ్యాక్ ఈవెన్ దో ఇట్ ఈస్ కట్, ద మూన్ వేన్స్ and waxes. Great people think that and do not grieve when they are in difficult situation, crisis. భావము తెలుగులో చూద్దాం. భగవంతుని సృష్టి యందు ఛేదింపబడిన వృక్షము మరలా చిగురించుచున్నది. అమావాస్య యందు క్షీణించిన చంద్రుడు మరల పౌర్ణమి యందు వృద్ధి చెందుతున్నాడు. దీన్ని గమనించిన సజ్జనులు కూడా లోకమునందు దుఃఖ సమయమున సంతాపమును పొందరు, ఆశావహులై జీవితమును సఫలము చేసుకుందురని భావము. ఏతాదృశ రూపేణ అత్యద్భుత సజ్జనానాం తత్ర లక్షణాన్ని అత్ర ఉక్తవాన్ ఆసీత్. సంస్కృత భాషాయాం ఏతాదృశ శ్లోకరత్నాన్ని, అద్భుతాన్ని, దివ్యాన్ని, భవ్యాన్ని శ్లోకరత్నాన్ని సంతి. ఇవన్నీ కూడా మనం కంఠస్థం చేసినట్లయితే వయం సర్వేపి తత్ర ఉత్తమ జనాః భవేమ, ఉత్తమ పౌరాः భవేమ. వయం లోకహితాయ, దేశహితాయ, మాతృపితృ కిం గురు ఆచార్య ఏమ అతిథి సమాజహితాయ చ జనాః భూత్వా వయం లోకం యొక్క సన్మార్గం ప్రతి వయం నేతుం పారయేమ. ఇప్పుడు ఈ 5 శ్లోకాలు కూడా ఒకసారి శ్లోక పారాయణం కరోమి చదివేసి ఆ కార్యక్రమం అత్ర వయం స్థగయేమ. ఏకవారం ఏతేషాం సర్వేషామపి 5 శ్లోకానాం అహం శ్లోక పారాయణం కరోమి. వయం సమ్యక్ శ్రోతుం ప్రయత్నం కుర్యామ. దానం భోగో నాశస్
తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి దుర్జనః పరిహర్తవ్యో విద్యయా అలంకృతోపి సన్ మణినాలంకృతః సర్పః కిమసౌ న భయంకరః సంపత్సు మహతాం చిత్తం భవత్యుత్పలకోమలం భవతి ఉత్పలకోమలం ఆపత్సు చ మహాశైలశిలా సంఘాత కర్కశం శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన దానేన పానిర్నతు కంకణేన విభాతి కాయః కరుణాపరాణాం పరోపకారైర్నతు చందనేన. అంతిమ శ్లోక అస్తి ఛిన్నోపి రోహతి తరుః క్షీణోప్యుపచీయతే పునశ్చంద్రః ఇది విమృశంతః సంతః సంతప్యంతే న విప్లుతాలోకే. ఏతే అద్య వయం పంచశ్లోకాన్ శ్లోక విజ్ఞానం నామ్నా 95 న్యూస్ ప్రసారం కరోతి ప్రచారం చ సంస్కృత శ్లోకానాం ప్రచారం చ కరోతి. ఏతాన్ శ్లోకాన్ వయం సమ్యక్తయా శృణుమః కంఠస్థం కుర్మః వయం బాలాన్ తరుణాన్ ప్రౌఢజనాన్ వయం సంస్కృత శ్లోకాన్ పాఠయేమ. పాఠయిత్వా సంస్కృత భాష భారతస్య ఐశ్వర్యమస్తి. సంస్కృత భాష సంస్కృత భాషాయాం యద్ రచితం విజ్ఞానమస్తి తన్ సంపూర్ణమపి అస్మాకం భారతదేశస్య సంస్కృతిः अस्ति. భారతదేశస్య మహదేకం తత్ర ధర్మ అర్థ కామ మోక్ష సమన్వితం ఏకం విజ్ఞాన ఐశ్వర్యం విజ్ఞాన సంపత్ अस्ति. తద్ వయం రక్షేమ. వయం సంస్కృతిన సంభాషణం వయం పఠామः एवं शृणुमः वदामः लिखामः. वयं संस्कृतभाषा प्रचार प्रसारार्थमपि सातत्यं प्रयत्नं कुर्यामः. वयं एवं संस्कृतभाषा इति यः नित्यं वदति सः निश्चयेन धर्मवान् पुरुषः गुणवान् पुरुषः. तस्य सर्वविधानि अपि पापानि अपि नश्यन्ति. सः धर्मवान् पुरुषः भवति. अतः अहं सविनयेन निवेदयामि यत् संस्कृत भाषा प्रचार विषये प्रसार विषये च वयं सातत्यं चिन्तयेम इति उक्त्वा अहं वाणीतः विरामं स्वीकरोमि. धन्यवादः.